ఏర్పాటు చేసుకున్నాడు. అదే పరలోక ఆశీర్వాదము. తర్వాత మరి 7వ వచనం చూడండి, చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, యేసయ్య యందు ఆయన రక్తము వలన మనకేం కలిగిందంట? విమోచనము కలిగిందంట. మన అపరాధములకు క్షమాపణ, మన అపరాధములకు క్షమాపణ కలిగిందంట. ఇదే పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించేనంటే ఇవేనమాట. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటంటే ఇవేనమాట. ఆయన రక్తము వలన, రక్తము చేత మనల్ని విమోచించి తర్వాత మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగించాడు అనమాట. తర్వాత చదువమ్మా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు అంటే గలతీ పత్రికలో మరి 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. కాలము సంపూర్ణమైనప్పుడు ఇదిగో 4వ వచనము, 4వ అధ్యాయం 4వ వచనం ఏమనుంది? అది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మర్మము అనేది ఉంది కదా, అది తెలియపరిచాడంట. ఏమని? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది అనేటువంటి మర్మాలు మనకు తెలియపరిచి, స్త్రీ యందు ఆయన్ని కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మరి ఆ యొక్క మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. హల్లెలూయా. ఈ సంకల్పమును బట్టి చదువమ్మా. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. హల్లెలూయా. ఈ యొక్క ఏదెను తోటలో ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి పాపము, దీన్ని మరి పోగొట్టడానికి యేసయ్యను ఈ లోకంలోనికి పంపించాడు కదా. కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ ద్వారా మరి కుమారుని పంపించి ఆయన రక్తము ద్వారా విమోచన కలిగించడమే కాకుండా ఆయనంట